హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు డైట్ ఫాలో అవుతున్నాను. కొంచెం డైట్ అప్పుడప్పుడు రొటీన్గా అనుకుంటున్నాను, చూడాలి. చేస్తే కనుక కంపల్సరీ వీడియోస్ పెడతాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. సింపుల్గా బ్రెడ్ను కొంచెం మనకి ప్రోటీన్ కావాలి కాబట్టి కొంచెం పన్నీర్ వేసుకున్నాను. పన్నీరును టమాటా. కాకపోతే ఇంకా వేరే ప్రాసెస్ ఇంకా చేయొచ్చు కానండి, అతిగా వద్దులే అని అనేసి సింపుల్గా చేసుకుంటున్నాను. ఇది కేవలం వేరే ఒక బ్రెడ్లో ఒక రెసిపీగా చూపించట్లేదు. నేను డైట్ కోసం కొంచెం ఫుడ్ తినాలి కాబట్టి నాకు నచ్చిన వేలో సింపుల్గా చేసుకుంటున్నాను. మనకి ఏదైనా కొంచెం తింటే మార్నింగ్ పని చేసుకోగలుగుతాం కాబట్టి మనం ఎలా అయినా కొంచెం డైట్ ఫుడ్ ఫాలో అయితే చాలు. అంటే ఇంకా లంచ్లో అది తింటాం కాబట్టి అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా అని. ఇలా లేకపోతే ఇప్పుడు ఇంకోసారి చేసినప్పుడు అయితే కంపల్సరీ వేరే టైప్లో చూపిస్తాను. ఇదండి, ఇలా వేగాక లోపల కట్ చేస్తే ఇలా ఉంటుంది. వీటిల్లో బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఒకసారి ట్రై చేయండి. డైట్కి ప్రోటీన్ మెయిన్ కాబట్టి. బ్రెడ్ ఇంట్లో ఉంది, బ్రెడ్ ఎంచుకున్నాను అంతే. చిలకడ దుంపలండి, కొంచెం వాష్ చేసి బాగా 3-4 టైమ్స్ వాష్ చేయాలి. బాగా చేసి మనకి ఏదన్నా కొంచెం యూజ్ అవని పాత్ర ఏదన్నా తీసుకోవాలి. మూకుడు కొంచెం వాడందే తీసుకున్నాను. ఆయిల్ వంటలు వండుతానండి, గారెలు కానీ అలాంటివి వండుతాను. ఆ మూకుడు తీసుకున్నాను. స్టీల్ మూకుడు అదే ఎక్కువ కొంచెం పాడైపోతుందని వాటర్ పోసి ఉడికించడం కాదు కదా. నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి అని కట్ చేశాను. నెయ్యి వేసుకొని మూత పెట్టేసి మగ్గించాలి. ఒక 20 minutes, ½ an hour వరకు అయితే పడుతుందండి. అలా ఉడకాలి. ఉడికిన తర్వాత అవి లోపల కూడా ఉడుకుతాయి. అయితే నేను కొంచెం వెరైటీగా అట్లా దుంపలు తినడానికి ఇష్టం లేక కొంచెం సాల్ట్, కారం చల్లాను. దుంపలు అది సప్పదనంగా ఉన్నాయండి, టేస్ట్ లేవు. అందుకే ఉప్పు కారం కొంచెం పైన చల్లి చేస్తున్నాను. ఇది వచ్చేసండి ఆ మూకుడు ఆయిల్ వేసాను కదా, నెయ్యి ఉంది, వేస్ట్ చేయటం ఎందుకని ఇది డైట్ కోసమేనండి. మధ్యాహ్నం లంచ్లోకి కొంచెం దీంట్లో పెరుగు వేసుకొని ఒక సలాడ్ లాగా తింటాను. క్యారెట్, బీట్రూట్, టమాటా రోజుకు ఒకలాగా ఉంటుందండి డైట్ ఫుడ్ అయితే. దాంట్లో జీలకర్ర, ధనియాల పౌడరు, కొంచెం చాట్ మసాలా వేసాను. ఉప్పు కొంచెం స్ప్రింకిల్ చేశాను. కారం ఇందాక వేసింది కాబట్టి ఇంకా వద్దనుకొని వేయలేదు. దీంట్లో తినేటప్పుడు పెరుగు వేసుకోవాలండి. ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి. పచ్చి ముక్కలు కొత్తగా వస్తున్నాయి కదా లేతకాయలు, ఇలా కోసేసి ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి, ఆవుపిండి, ఆయిల్ వేసి వెల్లిపాయ వేయాలండి. లాస్ట్లో వేస్తాను. ప్రస్తుతానికి కలిపి పెట్టేసి కొద్దిసేపు నాకు వెల్లిపాయ వేస్తాను. ఇట్లా కలుపుకొని సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంట్లో ఏమి పచ్చడి లేనప్పుడు కొత్త పచ్చడి అంటే టేస్ట్ బాగుంటుందిగా ఆవకాయ. ఇదండి ఈరోజు రొటీను.